ప్రొఫెసర్ శేషు గారు రాజకీయ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. మృత్యుంజయ్ గారు అయ్యా నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఏంటి మొత్తంగా మంత్రులకి వాటాలు కుదరకే ఈ బొగ్గు కుంభకోణాలు ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకైతే మసి అంటించిన పరిస్థితి, ఆయనేమో ఆ మసిని తొలగించుకునే పనిలో నిమగ్నమైపోయారు. ఏంటి ఈ వాటాల పంచాయతీలు కుదరట్లేదని హరీష్ రావు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఎలా చూస్తున్నారు విమర్శలు? ఏం జరుగుతుంది కాంగ్రెస్ కేబినెట్ లో? ఇప్పుడు ఏమిట్లకేమీ లేదు, మూడిట్లకేసరు అని. ఇప్పుడు ఈ బొగ్గు సంగతి ఒక ప్రధానమైనటువంటి పత్రికలో ఒక కథ నిన్న రాసినప్పటి నుంచి దీని మీద కొంత పంచాయతీ నడుస్తుంది. అందులో ఉన్నటువంటి వాస్తవాల విషయంలో ఇవాళ బట్టి గారు చాలా క్లియర్ గా, నేను ఎందుకొరకు రాజకీయాలన్నా ఎప్పటి నుంచి ఉన్నా, నా చరిత్ర ఏంది, నేను ఏం చేస్తా, తర్వాత అది నేను చేసిందా, అది గవర్నమెంట్ చేసిందా, సింగరేణి కాలరీస్ చేసిందా అనేటువంటి విషయం లోపల చాలా క్లారిటీ ఇచ్చిండు ఆయన. సింగరేణి కాలరీస్ వాళ్ళు ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి నైని బ్లాక్ మన అధీన, సింగరేణి కాలరీస్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పొత్తుల మన అధీనంలో ఉన్నటువంటి సంస్థ. దాంట్లోపల జరిగినటువంటి టెండర్ల కుంభకోణంలో అవినీతి జరిగింది అని అంటా ఉన్నారు. మరి టెండర్ల కుంభకోణంలో అవినీతి జరిగితే ఇప్పుడు అక్కడ టెండర్ల కుంభకోణంలో అవినీతి జరిగితే ఇప్పుడు ఏమన్నా బొగ్గుదవ్వకపోయినా ఇంకేమన్నా అయిందా, అక్కడ లాస్ ఏమైంది? అయితే వెంటనే నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు, తర్వాత మంత్రి గారు కూడా చెప్పింది ఏంటంటే దాన్ని మేము రద్దు చేస్తున్నాం. ఈ దేశం లోపల ఉండేటువంటి మంచి బొగ్గు గనులు ఏవైతే ఇతర ఇంపార్టెంట్ బొగ్గు గనులు ఉన్నాయో వాళ్ళ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో ఆ నిబంధనలను రేపు పెట్టి మళ్ళీ మేము దాని మీద మళ్ళీ టెండర్లు పిలుస్తామని చెప్పిండ్రు. తర్వాత ఇప్పుడు దాని మీద ఏదన్నా ఒకవేళ వ్యవహారం ఉన్నట్టయితే మీరు దాని మీద ఏం పొరపాటు జరిగింది, ఏ విషయం చేయాలనేటువంటి దాని మీద మాట్లాడినప్పుడు ఒక అంశం చెప్తా ఉన్నారు వాళ్ళు. ఏమనంటే దీన్ని పరిశీలన చేసినటువంటి వాళ్ళకి, అంటే ఫిజికల్ విజిట్ చేసినటువంటి వాళ్ళని మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఈ టెండర్లు. సైట్ విజిట్ ఏమంటారు? సైట్ విజిట్, క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించడం. క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఇది అర్హత ఉంటది అనేటువంటి కండిషన్ పెట్టడం మీదనే చాలా మంది అభ్యంతరం చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ బట్టి గారు దాని మీద చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. అది చాలా క్రిటికల్ ఏరియా. ఉత్తరాన టెండర్లు వేసి ఎక్కడో రాజమండ్రిలో, హైదరాబాద్ లో, బొంబాయిలో టెండర్లు వేసి కూర్చుంటే కాదు. దే మస్ట్ గో అండ్ సీ ఫిజికలీ. అట్లా చూసి వచ్చిన తర్వాత వాళ్ళు మాత్రమే టెండర్లు వేయండి అని చెప్పిండ్రు. ఎందుకంటే ఏం చూడకుండా టెండర్లు వేస్తే కరెక్ట్ కాదు, దాని మీద వాళ్ళకు రేపు చేసే అవకాశం ఉండదు, కష్టమవుతుంది, ఇబ్బంది జరుగుతుండొచ్చు. కాబట్టి దాన్ని చూడమన్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ ఐ కాంట్ అండర్స్టాండ్. తర్వాత రెండోది బొగ్గు మసి. అసలు బొగ్గు మసి అందరు బయట ఈ మాట్లాడేటోళ్ళే మనిషికి అంటించుకొని వాళ్ళది వాళ్ళే ఓళ్ళకొగలు మీ కేబినెట్ మంత్రులందరూ స్వచ్ఛంగా ఉన్నట్టేనా? ఈ ఒక్క విషయంలోనే కాదు, ఈ ఒక్క విషయంలోనే కాదు. మృత్యుంజయ్ గారు నాదొక చిన్న సబ్మిషన్. నాదొక చిన్న సబ్మిషన్. బొగ్గు మసి ఒకటే కాదు, ఇప్పుడు జరుగుతున్న మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి కూడా మంత్రుల మధ్య వాటాల విషయంలో అనేక విషయాలు బయటకు వచ్చినాయి అన్న పరిస్థితి విన్నాం. ఇటు సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా జూపల్లికి ఒక హోలోగ్రామ్ విషయంలో తేడా వచ్చిందన్న విషయం విన్నాం. ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం కి మధ్య కూడా విభేదాలు వచ్చినాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రిగా ఉన్న వారిని సంప్రదించకుండానే నిర్ణయాలు తీసేసుకున్నారు, నాకేం తెలియదని డైరెక్ట్ గా మంత్రి చెప్పిన పరిస్థితి. సో ఇవన్నీ కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చిన్న లోపం ఉందనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కదా. ఏం ఆన్సర్ చేస్తారు? 100% చెప్తా ఉన్నా. ప్రభుత్వం అన్నప్పుడు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన ప్రతి దాంట్లో లోపల అవినీతి జరిగింది, ప్రతి దాంట్లో లోపల కుంభకోణం జరిగింది, ప్రతి దాంట్లో లోపల ఇలా వాడి తిన్నాడు వీడి తిన్నాడు అనేటువంటి మాటలు మాట్లాడితే 10 సంవత్సరాలు ఇవాళ ఒకవేళ అవినీతిని గురించే చర్చించవలసి వస్తే ఈ దేశం లోపల కానీ, తర్వాత మన రాష్ట్రంలో అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలలో కానీ ఎన్నడూ లేనంత అవినీతి గత 10 సంవత్సరాలలో జరిగింది. దాని గురించి వాళ్ళ చర్చించడం వదిలిపెట్టి, దాని గురించి మాట్లాడడం వదిలిపెట్టి 2 సంవత్సరాలు అయింది మేమై. అందులో దాంట్లో అందులో దాంట్లో దేంట్లో అవినీతి, ఫలానా అవినీతి జరిగింది, లేకుంటే వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. అవును, అది ఎవరు ఇప్పుడు ఇవాళ ఒక మాట చెప్పిండ్రు ఆయన ముఖ్యమంత్రి గారు, పదే చెప్తా ఉన్నారు. అక్కడ జరిగినటువంటి దాంట్లో లోపల తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో రెవెన్యూ మినిస్టర్ కు దాన్ని అప్పగించి ఆయన చేతుల్లో ఉన్నటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టి అక్కడ 30 రోజుల లోపల 90 రోజుల లోపల దాన్ని పూర్తి చేయాలనేటువంటిది అప్పచెప్పినామని చెప్పినారు. తర్వాత జూపల్లి కృష్ణారావు గారు కూడా దాని మీద ఇచ్చినారు. ఇవన్నీ కూడా కొన్ని ఏదో విధంగా మసిగాల్చి మారడికాయ చేయాలని, బురద చల్లాలని అందరు మమ్మల్ని అంటున్నారు కాబట్టి మేము కూడా కొంత అనాలే,
ఏదో ఒకటి అని చెప్పి దేని లోపల ఇవాళ ఒక్కొక్క విషయం లోపల గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి దాంట్లో ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు మాట్లాడదాం మృత్యుంజయ్ గారు. గిట్లనే వంశీ ఇట్లా చేస్తే ఇప్పుడు ఎన్ని కోట్ల ఈ రోజు మనం బొగ్గు స్కామ్ గురించి మాట్లాడదాం. మరి బొగ్గు స్కామ్ గురించి మాట్లాడడం ఇవన్నీ ఎందుకు మాట్లాడే విషయం అదంతా నన్ను అడిగినప్పుడు మరి నేను చెప్పాలి, నువ్వు నాకింత బొగ్గు పూసి నువ్వు నవ్వుతే ఎట్లా కాదు కదా. కుంభకోణం బొగ్గు గురించి మాట్లాడదాం, అవినీతి గురించి మాట్లాడదాం అంటే అన్నిటి గురించి మాట్లాడదాం. నేను చెప్తా అన్నిటికి జవాబు. అంటే అవినీతి చేయని ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉందంటారు అసలు? తప్పకుండా ఉన్నది. ఒకవేళ అవినీతి జరిగిందని అనుకుంటే మీకు ఉన్నటువంటి ఫోరమ్స్లలో పోయి మాట్లాడమనండి. అంత తప్ప కానీ ఆ పత్రికని ఈ పత్రికని అడ్డం పెట్టుకొని అందులో వార్త ఇంట్లో వార్త రాస్తే కాదు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, భారతదేశం లోపల ఏ ప్రభుత్వము గతం లోపల తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోపల ఎన్నడూ జరగనంత అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయని చెప్పి వాళ్ళ కేసులు ఉన్నాయి, ఈడీ ఎంక్వైరీలు ఉన్నాయి, తర్వాత సిబిఐ విచారణలు ఉన్నాయి, మన దగ్గర కమిటీలు వేసినాయి, కమిషన్ల రిపోర్ట్లు ఉన్నాయి. ఏం లేకుండానే మాట్లాడితే ఎట్లా? మృత్యుంజయ్ గారు టైం ఇస్తాను మీకు. రామరెడ్డి గారు.